రసము ప్రేమకు సూచన. ద్రాక్ష యొక్క రసము నరుల హృదయాలను సంతోషపరుస్తుంది. అందుకని ద్రాక్ష చెట్టును దేవుడు ఎంతగా ఉపమాన రీతిగా వాడుకున్నాడంటే అందులో ఇంకా శ్రేష్టత ఉంది కాబట్టి ఆ చెట్టును ఉపమాన రీతిగా వాడుకున్నాడు. ఆయా సందర్భంలో ఆ చెట్టు వరకు ఉండాలన్నాడు. అర్థమైందండి? ఆయా సందర్భంలో ద్రాక్ష చెట్టు ఉపమాన రీతిగా చెప్తాడు. దినమన చెప్పాలంటే ఆయన వాడినాడు. అంతేకాదు అదే చెట్టును పోలి ఉండాలన్నాడు ఆయా సందర్భాలు. అది ఎక్కడైతే తర్వాత చెప్తారు. మూడవది మనం గమనిస్తే ద్రాక్ష రసం అంట మన జీవితాలను వృద్ధి పొందిస్తుందంట, అంటే అభివృద్ధి చేస్తుందంట. ద్రాక్ష చెట్టు అంట, ద్రాక్ష చెట్టుకు సంబంధించినటువంటి ఆ రసం ఏదైతే ఉందో, ద్రాక్ష రసం ఏదైతే ఉందో అది మనకు వృద్ధి పొందిస్తుందంట, అంటే అభివృద్ధి పొందిస్తుందంట. ఎట్లా అభివృద్ధి పొందిస్తుంది? ఒకసారి పాఠంలో మనం చదువుతాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. జకర్యా 9వ అధ్యాయం 17వ వచనం. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు, ధాన్యం చేత యవ్వనులను, ద్రాక్షారసం చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుతున్నారు. ఆ కాలములంట, పూర్వపు కాలములంట, ఆనాటి యవ్వన స్త్రీలు దేని చేత వృద్ధి నొందేవారంట? ద్రాక్ష రసము చేత వృద్ధి నొందేవారంట. ఇంకొక మాట ఏంటంటే వాళ్ళు గమనించండి, ఆనాడు ద్రాక్ష చెట్టు ఏదైతే ఉందో, ఈ ద్రాక్ష రసం ఏదైతే ఉందో, ఆ ద్రాక్ష చెట్టు కానీ ఆ ద్రాక్ష చెట్టుకున్న రసం కానీ ఎవరైనా త్రాగితే మంచి ఆరోగ్యం ఉండేవాళ్ళు. ఏమంటే అర్థమవుతుంది? ఆ ద్రాక్ష చెట్టుకు సంబంధించినటువంటి రసం అంటే ద్రాక్ష రసము ఎవరైనా అంటే సేవిస్తూ ఉంటే వారు చాలా ఆరోగ్యం ఉండేవాళ్ళు. వారి ఆరోగ్యం బాగా బలం ఉండేదంట. అంతేకాదు ఆరోగ్య విషయంలో వారు దినదినం అభివృద్ధి పొందేవాళ్ళు. ముఖ్యంగా యవ్వన స్త్రీ, యవ్వన జనాంగం. ఆ విధంగా ఈ ద్రాక్షరసం ఒక మనిషికి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. నేను ఇద్దరు వాస్తవంగా చెప్పింటాను మీకు అంజూరపు చెట్టు ఒక ముద్ద గురించి, ఆ ముద్దలో ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి. ఒక మనిషికి ఏదైనా గాయాలు ఉంటే ఆ గాయం ఉన్న చోట ఆ ముద్ద తీసుకొని వచ్చి అట్లా రాస్తే ఆ గాయాలు మారిపోయేది. అట్లా దినాలు ఇస్రాయల్ ప్రజలు దాని ఔషధంగా వాడుకునేవారు. ఆ అంజూరపు చెట్టు ఒక ముద్దను అట్లా ఇస్రాయల్ జనాలకు ఔషధం వాడుకునేవారు తమకున్న గాయాలను మానుకోవడానికి. అట్లనే ఈ ద్రాక్ష రసముడుగా మనిషి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, ఈ ద్రాక్ష రసముడుగా మనిషి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆనాడు యవ్వన స్త్రీలు ఎక్కువగా ఈ ద్రాక్ష రసమును వాడేవారు. అంటే మనిషి యొక్క జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ముఖ్యంగా ఆరోగ్యాన్ని బలపరచుకోవడానికి, ఆరోగ్యాన్ని నింపడానికి ఆనాడు ద్రాక్ష రసమును వాడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే యేసు క్రీస్తు ప్రభువు ఏం చేశారు? ఆయన ఉపమానం చెబుతూ ఏమంటున్నాడు? ఇదిగో ఒక మనుషుడు ద్రాక్షతో నటించినాడు, ఒక మనుషుడు ద్రాక్షతో నాటించినాడు. నీకు ఏ చెట్టు కనపడలేదు ఆయన? ఇంకా ఏ చెట్టు కనపడలేదు? ద్రాక్ష చెట్టు ఎందుకు నాటించాలి ఆయన? ఇంకా వేరే చెట్టు ఏం కనపడలేదంటే ద్రాక్ష చెట్టులో ప్రాముఖ్యత ఏంటో ఆయన తెలుసు కాబట్టి ఉపమాన రీతిగా దాన్ని వాడుకున్నాడు. అందులో ఉన్న విలువ ఏంటో తెలుసుకున్నాడు అక్కడ. కాబట్టి అక్కడ ద్రాక్ష చెట్టునే మనకు పరిచయం చేస్తున్నాడు. ఇంకా ద్రాక్ష చెట్టు యొక్క గుణాలు చాలా మంచి గుణాలు వాక్యాలు రాయబడి చూద్దాం ఒకసారి. 4గా మనం గమనిస్తే ద్రాక్ష రసము మనకు పానీయముగా ఉపయోగపడుతుందంట. అప్పనముగా ద్రాక్ష రసము మనకు పానీయముగా ఉపయోగపడతా ఉంది. నేను అంజూరం చెట్టు గురించి విన్నాను. ఆ అంజూరం చెట్టు యొక్క పానీయము ప్రజలకు ఉపయోగపడతలేదో నాకు తెలియదు, దానికి ఆధారం లేదు. కానీ అంజూరం చెట్టుకు ముద్ద అయితే కాయాలను విధంగా అనుకున్నది అక్కడ. కానీ ఆ అంజూరం చెట్టు యొక్క రసం ఏదైతే ఉందో
దాని వలన ఏ ప్రయోజనం ఉందా లేదా దాని గురించి మనం చెప్పలేదు బైబిల్లో. కానీ ఈ ద్రాక్షరసం గురించి చెప్తున్నాడు. ఈ ద్రాక్షరసం అంట మనం సేవిస్తే దాని వలన మనం కలిగేటటువంటి లాభాలు ఏంటో ఒకసారి మనం వాక్యం చూద్దాం. చూడండి, సంఖ్యాకాండంలో 15వ అధ్యాయం 11వ వచనంలో మన పితరులు ఎక్కువ శాతం ఈ ద్రాక్షరసమును సేవించేవారంట. మన పితరులు అంటే ఇస్రాయేలు జనాంగం ఎక్కువ శాతము ఈ యొక్క ద్రాక్ష రసమును సేవించేవారని పానీయాత్మకంగా ఉండేదని మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 11వ వచనంలో ఉదాహరణ. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 11వ వచనం. పడిన ద్రాక్షారసమును పానీయాత్మకంగా తేవలెను. ఒక్కొక్క కోడెలో కూడాను, ఒక్కొక్క పొట్టేలుతో కూడాను, గొర్రెలలోనిదైనను, మేకలలోనిదైనను, ఒక్కొక్క పిల్లతో కూడాను అలాగూ చేయవలెను. చూసారండి, దేవునికి అర్పించే విషయంలో మరి ఆనాడు ఇస్రాయేలు జనాంగం అర్పించే విషయంలో ఒక చక్కటి మాట తెలియజేస్తున్నాడు. 7 ద్రాక్షరసమును పానీయాత్మకంగా నువ్వు తేవలెను. నువ్వు ఏం తీసుకురావు దేవుని సన్నిధికి, ఏదేం తీసుకురావాలని దానికి చాలా స్పష్టంగా ఇక్కడ సంఖ్యాకాండంలో చూస్తున్నా. మరి 10 ద్రాక్షరసమును పానీయాత్మకంగా నువ్వు తేవలెను. ఒక్కొక్క కోడితో కూడాను, ఒక్కొక్క పొట్టేళ్లతో కూడాను, గొర్రెలైన మేకలైన ఒక్కొక్క పిల్లతో కూడాను అలా చేయవలెను. అంటే అర్థం ఏంటంటే పానీయాత్మకంగా, మనుషులకు పానీయాత్మకంగా ఈ ద్రాక్ష రసం ఉపయోగపడుతుందండి. జ్ఞాపకం చేసుకోండి దేవుడు. ఇట్లా ఈనాడు మనం కూడా ప్రభు పొలంలో ద్రాక్షరసం ఎందుకు వాడాలి? ద్రాక్షరసం ఎందుకు వాడాలంటే ప్రభు పొలంలో ఇంకొకటి ఏదైనా ఉంటుంది కదా, ఇంకొక రసం ఏదైనా దానికంటే మిక్కి విలువైనటువంటి రసం ఉంటుంది కదా, దాన్ని వాడవచ్చు కదా. కానీ ద్రాక్షరసం ఎందుకు వాడబడుతున్నాడు ప్రభువులు అంటే ఆ ద్రాక్ష చెట్టుకున్న గుణాలు ఇటువంటి అంటున్నాడు. ఆ ద్రాక్ష చెట్టుకున్న గుణాలన్నీ మంచివి. ఆ ద్రాక్ష చెట్టుకున్నటువంటి గుణాలన్నీ మంచివి. అంతేకాదు ఆ ద్రాక్ష చెట్టు మనుషులకు బహుగా ఉపయోగపడతా ఉంది. ఆ ద్రాక్ష చెట్టు రసము కూడా మనుషులకు ఎంతగానో ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ద్రాక్షరసము ప్రభు పొలంలో మనం వాడుతున్నామండి. కాబట్టి ఆలోచన అనేకమైనటువంటి వృక్షాలు దేవునికి ఉపయోగపడతా ఉన్నాయి. అనేకమైనటువంటి దేవుని చేత సృజించబడినటువంటి వృక్షాలలో కొన్ని వృక్షాలు దేవునికి ఉపయోగపడుతున్నాయి, మనుషులకు ఉపయోగపడుతున్నాయి. కానీ కొన్ని వృక్షాలు మాత్రము మనుషులకు ఉపయోగపడడం, దేవునికి ఉపయోగపడలేదు. మనం కూడా ఎటువంటి వారం లేదండి. ప్రపంచంలో మనముగా అందరం దేవుడికి ఉపయోగపడడం కాదు, కొందరే దేవుడికి ఉపయోగపడుతున్నారు. దేవుడు సృజించినటువంటి ఆ వృక్షాలు కూడా కొన్ని మాత్రమే, కొన్ని వృక్షాలు మాత్రమే దేవుడికి ఉపయోగపడుతున్నాయి. కానీ ఇక దాన్ని ఏ దేవుడు ఉపయోగపడడం లేదు, మనుషులకు కూడా ఉపయోగపడడం లేదు. అట్లనే మనం కూడా ప్రపంచంలో మనం కూడా కొంతమంది మాత్రం దేవుడికి ఉపయోగపడుతున్నాం, కొంతమంది అసలు ఉపయోగపడడం. మన జీవితాల్లో లెక్కనే ఆ యొక్క వృక్షములుగా జీవితాలు ఉన్నాయి. ఆ వృక్షములుగా జీవితాలు మన జీవితాలు కూడా ఉన్నాయి. అయితే ప్రభు చెప్తున్నాడు, ఆ ఒలివ చెట్టు ఏదైతే దేవుడు ఉపయోగపడిందో, ఆ ఖర్జూరపు చెట్టు దేవుడు ఎట్లా ఉపయోగపడిందో, అదే రీతిగా ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ ద్రాక్ష చెట్టు దేవుడు ఎట్లా ఉపయోగపడిందో అట్లా మనం ఉపయోగపడదు. ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా తయారు కావాలి. ఈ చెట్లను ఎంత ప్రత్యేకంగా తయారు చేసి తాను ఉపమాన భావములు ఎలా వాడుకున్నాడో మనల్ని కూడా ఎట్లా వాడుకోవాలి. నీ గురించి నా గురించి ద్రాక్ష చెట్టును ఉపమానంలో వాడాడంటే అందులో పరిశుద్ధత ఉంది కాబట్టి వాడుకున్నాడు. ఆ చెట్టులో పరిశుద్ధత ఉంది కాబట్టి ఉపమానంలో వాడినాడు. ఈనాడు మరి నేను వాడుకున్నాడు ఎక్కడైనా దేవుడు ఎక్కడ వాడుతున్నాడు దేవుడు? ఎందుకు వాడాడు? పరిశుద్ధత లేదు. మనం ద్రాక్ష చెట్టు లేక పరిశుద్ధత లేదు, ఒలివ చెట్టు లేక పరిశుద్ధత లేదు మనలో. కాబట్టి దేవుడు మనం ఎట్లా వాడుకున్నాడంటే ఉపమానంగా వాడాడు. వీటికి మంచి గుణగణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఇక్కడ
ఈ విధంగా ద్రాక్ష చెట్టును ఒక ఉపమాన భావంగా ఆయన ఎంచుకున్నట్టు మనం చూస్తున్నాం. 5వ గమనిస్తే ఇంకొక మాట ద్రాక్ష చెట్టు గురించి ఒక మాట తెలియజేస్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాం. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ద్రాక్షారసం యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఇక్కడ అవసరం ఆ కానా వివాహంలో ద్రాక్షారసం ఎందుకు వాడాలండి? ఆ ద్రాక్షారసాన్ని కానా వివాహం ఎందుకు వాడాలి? ఆ కానాలో ద్రాక్షారసాన్ని ఎందుకు వాడాలి? ద్రాక్షారసం గురించి ఎందుకు అంత బలంగా చెప్పాలి? అది కాకుండా ఒక అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. ద్రాక్షారసం అయిపోతే అద్భుతం ఏం చేస్తున్నాడు? నీటిని నింపండి దానిని ద్రాక్షారసముగా మారుస్తాడు. అంటే అర్థమైందండి. అక్కడ కూడా ఉపమానముతో దాన్ని ఆయన వాడుకున్నాడు. అక్కడ ఉపమాన భావంతో వాడుకున్నాడు. అక్కడ కారణం ఏంటంటే దాని ఉన్నటువంటి గుణం మంచిది కాబట్టి. అంతేకాదు ఆ దినాల్లో యూదులంట వారికి ఒక అలవాటు అంట. ఏంటి అలవాటు అంటే ఏదైనా వివాహం జరిగితే ఆ వివాహానికి వచ్చే ప్రతి వారికి మంచి శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసము అందజేస్తారు. ఆహారం కాదు, మనం ఏం చేస్తాం? వివాహం అయితే మంచి మంచి ఆహారం, చికెన్ బిర్యానీ ఇవన్నీ తయారు చేసి వచ్చిన వివాహం వచ్చిన అతిథులకు మనం వడ్డిస్తాం. ఏమనుకున్నాం? మంచిగా మనం ఆహారం తయారు చేసి శ్రేష్టమైన ఆహారం చేసి వారికి వడ్డిస్తే ఆ వివాహం గురించి తరతరాలు మాట్లాడుకుంటారు కదా. ఎంతో ఖర్చులు ఇచ్చి ఆ సమయంలో ఆ వివాహ సమయంలో ఆ భోజన విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటాం కదా. అదే శ్రద్ధ యూదులు తీసుకునేవారు. అయితే అక్కడ మనమైతే ఆహారం వాడతాం, ఇక్కడ ద్రాక్ష రసం వాడతాం. మామూలు ద్రాక్షరసం కాదు, శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసం. ఆ ద్రాక్షరసం త్రాగిన వాడు, వారు ఇచ్చేటువంటి ద్రాక్షరసం త్రాగిన వాడు తాగిన తర్వాత ఆ వివాహం నుంచి వెళ్ళిపోతూ మంచి పానీయము మాకు ఇచ్చినాము, మంచి పానీయం మాకు ఇచ్చాము, శ్రేష్టమైనటువంటి పానీయం మాకు ఇచ్చామని గొప్పగా చెప్పి అభినందించి పోయినట్టుగా వాళ్ళు ఆనాడు యూదులు ద్రాక్షరసం అంతగా శ్రేష్టంగా తయారు చేసి వచ్చిన అతిథులకు వారిని సప్లై చేసేవాళ్ళు. అందుకని కానా వివాహంలో ద్రాక్షరసమును అక్కడ ఏర్పాటు చేస్తే అది మధ్యలోనే అయిపోవడం వలన ఇదంతా సందర్భం అంతా మనం చూస్తాం అక్కడ. అయితే ఇంకొక మాట అండి, ఈ యొక్క ద్రాక్షరసం అంట, లేకపోతే ద్రాక్షరసం ఏదైతే ఉందో దైవిక స్వస్థతకు సూచనలు ఉంటాయి. ఈ ద్రాక్షరసం అంట, లేకపోతే ద్రాక్ష రసం అంట దైవిక స్వస్థతకు సూచన, దైవికంగా స్వస్థతకు ఉపయోగపడుతుందంట ఈ ద్రాక్ష రసం. ఎక్కడ ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఇక మీదట నీవే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షరసం కొంచెముగా కూర్చుకోవడము. చాలా అపోస్తలుడైన పౌలు తిమోతి చెప్తున్నాడు, తిమోతి నీవేదైనా జబ్బు కలిగి ఉంటే, నీకేదైనా జబ్బు వస్తే కొంచెం ద్రాక్షరసము పుచ్చుకో, కొంచెం ద్రాక్షరసం పుచ్చుకో, నువ్వు ఆరోగ్యవంతులు అయ్యావు. చూసారంటే ద్రాక్షరసంలో ఆరోగ్యం ఉందంట. ఎవరైనా అనారోగ్యాన్ని గురైతే ఆ ద్రాక్షరసంలో ఆ ద్రాక్షరసము ఒక మనిషికి ఔషధంగా పనిచేస్తుందంట, మంచి ఆరోగ్యము పనిచేస్తుందంట. అందుకని ప్రభు ఏమన్నాడు ఇక్కడ? పౌరు వారు
ఏమంటున్నాడు, ఇంకా మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసం అంటున్నాడు. తిమోతి, నీకు తరచుగా వచ్చే బలహీనతల కోసము ద్రాక్షారసము కొంచెముగా ఉంచుకో. అమ్మాయి ఇక్కడ మాట్లాడుతున్నా, ద్రాక్షారసం ఇంత బాటలు పెట్టుకొని వచ్చి మొత్తం మనం తాగినప్పుడు ఏమైందో తెలుసుదా? ఏమైంది? మత్తులు అయిపోతారు, మత్తులపై కింద పడిపోతారు. ఒక ద్రాక్షసం బాటలు తీసుకుని వచ్చి సారు చెప్పినాడు కదా, శ్రేష్టమైనది పరిశుద్ధమైన కదా. ఒకవేళ పొరపాటున ఇంత బాటలు తీసుకొచ్చి తాగినా అనుకో తప్పునే పడిపోతావు. అంటే నువ్వే కదా చెప్పింది పరిశుద్ధమైంది, శ్రేష్టమైంది, ఆరోగ్యమైంది అని నువ్వే కదా చెప్పలేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడంటే ద్రాక్షరసం ఎంత తీసుకోవాలి? కొంచెమే తీసుకోవాలి. ఇప్పుడు ప్రభువులో మనం చేస్తున్నాం కదండి, ఆ ద్రాక్షరసం ఎంత ఉంటుందండి? చిన్న పాత్ర. ఎందుకు ఆ పాత్ర పెట్టాం? ఒకవేళ గ్లాస్ నువ్వు తాగుతున్నావుకో, గ్లాస్ నువ్వు తాగినావుకో తప్పున పడిపోతావు. అంటే కొద్ది మత్తిస్తుంది అన్నమాట. అది కొద్ది మత్తిస్తుంది. అందుకే ఎక్కువ కాకూడదు, లిమిట్గా. తిమోతి గారు చెప్తున్నాడు, లిమిటెడ్ కొద్దిగా తీసుకో. నీకు ఆరోగ్యం బాగాలేదా? నువ్వు కడుపు జబ్బుతో బాధపడుతున్నావా? కొద్దిగా తీసుకొని తీసుకొని నీకున్న కడుపు జబ్బేది దాన్ని తొలగించు. కొద్దిగా తీసుకోలేదా? అందుకే ఆ దినాల్లో రాసులు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందో తెలుసా? ద్రాక్షరసం అనే కాడ వైన్ ఉంటుంది అక్కడ, వైన్ ఉంటుంది. దాన్ని చూసి అపార్థం చేసుకునే సామాన్లు. ఆ వైన్ అన్నారు కదా, వైన్ అంటే ఇప్పుడు మనము చాకులు అమ్మే వైన్ ఉంది కాదు. ఇంగ్లీష్లో దాన్ని వైన్ అన్నారు, తెలుగులో ద్రాక్షరసం అంతే. అందుకని ద్రాక్షరసం ఎంత తీసుకోవాలి? మనం లిమిటెడ్గా తీసుకోవాలి. కొద్దిగా మాత్రం తీసుకోమని అవసరం పోదు. చెప్పినాడు నీ జబ్బు పోవాలంటే, నీ కడుపులో జబ్బు పోగొట్టాలంటే దాన్ని కొద్దిగా తీసుకోవాలన్నాడు. మరి పిల్లల్ని గమనించండి, ఆ విధంగా ద్రాక్ష చెట్టు మన జీవితాలకు అంత ఉపయోగపడుతుంది. అంత శ్రేష్టమైంది, పరిశుద్ధమైంది. మనం జబ్బుతో ఉన్నప్పుడు కొద్దిగా తీసుకునే చాలా జబ్బు వెళ్ళిపోతుంది అన్నమాట, మాయమైపోతుంది అన్నమాట. అంత శ్రేష్టంగా ఈ ద్రాక్ష చెట్టు గురించి, ద్రాక్ష రసం గురించి మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాదు, 6వది మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడంటే, అది నేను చెప్పడం చదువుతాను మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువ ఫలింపవలని దానిలోని పనికిరాని తీగను తీసివేయును. చూసారంటే అర్థమైందా? ఏమంటున్నాడు కదా, నేను నిజమైన ద్రాక్షావళిని. ఎందుకు నేను నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడు? ఏకో చెట్టు పేరు, వేరే చెట్టు పేరు తెలుసు, ఒలివ చెట్టు శ్రేష్టమైంది కాదా? నేను నిజమైనటువంటి ఒలివ చెట్టును, నేను నిజమైనటువంటి ఒలివ చెట్టును అనొచ్చు కదా, అది కూడా శ్రేష్టమైనదే కదా. మరి ఎందుకు నేను నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడు? ఏ చెట్లు కనబడదు కదా, ఎన్నో చెట్లు ఉన్నాయి అని సృష్టించిన వాటిలో. నేను నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడంటే ఆ చెట్టు పవిత్రమైంది కాబట్టి ఆ పదాన్ని చెప్తున్నాడు. ఆ చెట్టు పవిత్రమైంది కాబట్టి, మనుషులకు ఉపయోగపడమైంది కాబట్టి, అంతేకాదు దేవునికి కూడా ఉపయోగపడేటువంటి చెట్టు కాబట్టి నేను నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడు. లేకపోతే ఎన్ని చెట్ల గురించి పరిశీలించండి, మంచిగా ఎన్నో చెట్లు ఉన్నాయి, వాటి గురించి కాకుండా నేను నిజమైన ద్రాక్షావళిని ఎందుకు అంటున్నాడు? ఆ చెట్టు పవిత్రమైంది కాబట్టి, ఆ చెట్టు శ్రేష్టమైంది కాబట్టి ఆ విధంగా పరిచయం చేస్తున్నాడు. ఈనాడు మనం
శ్రేష్టత సమాజానికి తెలియాలంటే, మనలో ఉన్నటువంటి శ్రేష్టత, మనలో ఉన్నటువంటి పరిశుద్ధత సమాజానికి తెలియాలంటే సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పడుకోలేదంటూ ఉంటారు. ఇప్పుడు చెట్టు గురించి ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ద్రాక్ష చెట్టు గురించి తనకు తాను గొప్పగా చెప్పుకుంటే ఏమంటారు దాన్ని? దీనికి ఎంత గర్వం అనుకుంటాను, దీనికి ఎంత గర్వము, నేను పరిశుద్ధుడిని, నాకు పరిశుద్ధత ఉన్నదని, నేను పవిత్రుడని చెప్పుకుంటుంది. ప్రజలకు జబ్బు చేస్తే దాన్ని నేను ఉపయోగపడుతున్నానని చెప్పుకుంటుందని మనమే దీనికి ఎంత గర్వం అంటాము కదండి. కానీ ఆ ద్రాక్ష చెట్టులో ఉన్నటువంటి పవిత్రతను వెలికి తీసిన వాడు యేసయ్య. ఆ చెట్టు ఎక్కడ గొప్పగా ఎక్కలేదు, నేను గొప్పగా ఉంది, అలా పవిత్రత ఉందని ఎక్కడ ఉందో చెప్పాలి. నాడు మనం కూడా నీ జ్ఞానం గురించి నువ్వు గొప్పగా నువ్వు చెప్పుకోకూడదు, నీ జ్ఞాన వివేకం గురించి నువ్వు గొప్పగా చెప్పకూడదు, పరిశుద్ధాత్మకులు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా. అట్లా ఈ ద్రాక్ష చెట్టు గురించి ఒక్కొక్కటి సాక్ష్యం తీసుకుంటూ వచ్చినాడు. ఆఖరకు ఏమన్నాడు? నేనే నిజమైన ద్రాక్షావళి అన్నాడు. అందులో పరిశుద్ధత లేకపోతే, ఆ చెట్టులో పరిశుద్ధత లేకపోతే, మంచి గుణం లేకపోతే నేనే నిజమైన ద్రాక్షావళి ఎందుకంటాడేమో. తీగలు తండ్రి వీళ్ళ స్వాయి అన్నాడు. మరి మీరు ఎంత మటుకు మరి దేవుడు మన గురించి గర్వంగా అపవాదం చెబుతున్నాడు లేదు కదా. మన గురించి అపవాదంతో దేవుడు గర్వంగా చెప్తున్నాడు లేదు. దాన్ని కూడా తీర్మానం చేసుకోండి. చెట్లే దేవునికి ఈ విధంగా ఒక సాక్ష్యంగా ఉపయోగపడుతున్నప్పుడు మనం ఎందుకు ఉపయోగపడకూడదు? చెట్ల కంటే శ్రేష్టమైన వాళ్ళం కదా మనము, చెట్ల కంటే శ్రేష్టమైన వాళ్ళం కదా. మరి చెట్లే ఆ విధంగా దేవుడికి సాక్ష్యం ఇస్తున్నప్పుడు, ఆ చెట్ల గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నప్పుడు మన గురించి దేవుడు ఎంత సాక్ష్యం ఇవ్వాలండి? ఇప్పటికి కూడా నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి అర్థం ఏంటండి? అర్థమేంటి? నీలో పరిశుద్ధత లేదని అర్థం. ఇప్పటి గురించి దేవుడు నీ గురించి అపవాదకు సాక్ష్యం ఇవ్వడానికి అర్థమేంటి? నీలో పరిశుద్ధత లేదని అర్థం చేస్తుంది. ఆనాడు యోగు గురించి జ్ఞాపకం చేసుకోండి. అపవాదం చెప్తాడు, ఇదిగో నా సేవకుడు యోగు గురించి ఆలోచిస్తేవా నేను ఎంత గర్వపడుతున్నాను అంటాడు. అపవాదుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో సాతానా, ఇదిగో నా కుమారుడు యోగు గురించి ఆలోచన చేసేదివా, ఎంత యథార్థవంతులు, ఎంత న్యాయవంతులు, ఎంత నమ్మదగిన వాడిని గర్వంగా సాతాను ఎదుట చెప్పగలిగిన వాడు చెప్పినాడు. అట గర్వంగా చెప్పినాడు. మరి నీ గురించి ఆ విధంగా గర్వంగా అపవాదితో నీ గురించి చెప్పేటట్టుగా నీ ప్రవర్తన ఉండాలని తెలుసు. ఖచ్చితంగా ద్రాక్ష చెట్టు వల్లే, ద్రాక్ష ఒలి వల్లే, ద్రాక్ష తోట వల్లే మన జీవితాలు ఉండాలా. ఆ ద్రాక్ష చెట్టు ఎట్లా దేవునికి ఉపయోగపడిందో ఆ విధంగా ఉపయోగపడాలి. అంతేకాదు నేను నిజమైన ద్రాక్షావళిని. దీని అర్థం ఏంటండి? నేను నిజమైన ద్రాక్షావళిని అంటే దీని అర్థం ఏంటంటే ఆఖరు యేసయ్య నీలో నివాసము చేస్తాడు. ఆఖరు యేసయ్య నీలో నివాసం చేసినట్టుగా అంటే నీలో ఆయన నివాసం చేయాలంటే నీ మనసు పవిత్రంగా ఉండాలి. నీ మనసు పరిశుభ్రంగా ఉంటే అప్పుడు ఆయన పలానా విగ్రహాలంటే ఎవరో కాదు నేనే, పలానా ఆమె అంటే ఎవరో కాదు నేనే, ఆయన నేనే, ఆయన నేను, నేను ఆయన ఇద్దరు ఒక్కటే. ప్రవర్తన కదా కన్య దేవుడు ఎవరో కాదు నేనే ఆయన, ఆయన నేనేమై ఉన్నాను, నేనే ఆయన, ఆయనే నేనే ఉన్నాను అంటాడు. ఇద్దరు కలిసి ఉన్నామని అంటాడు. ఇద్దరు కలిసి ఉన్నాం. అట్టనే మనం కూడా అండి, మనము యేసయ్య కలిసిపోవాలి. మన గురించి గర్వంగా సాక్ష్యం ఇవ్వాలా. పలానా మనిషి ఎవరు కాదు నేనే అన్నట్టు ఉండాలి. నిజమైన ద్రాక్షావళిని నేనే. పరిశుద్ధత ఉంది కాబట్టి ఆ విధంగా గర్వంగా చెప్పగలిగిన వాడు ఆ చెట్టు గురించి చెప్పగలిగినాడు. అన్ని గురించి ఏం చెప్తాడండి?
ధర్మం ఏమని చెప్పగలుగుతాడు? మీరంతా పవిత్రవుతుంది. మరి ధర్మం ఏం చెప్పగలుగుతాడు అనుకోవడానికి? చెప్పలేని సందర్భం. ఇంకొక మాట అంటాడు, చెప్పి నేను ముగిస్తా. కీర్తన మాట అంటాడు చూడండి. కీర్తన గ్రంథంలో మనం గమనిస్తే 128వ కీర్తన 3వ వచనంలో 128వ కీర్తన 3వ వచనం, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లులను, నీ భోజనము బంధ చుట్టూ నీ పిల్లలు ఒలివ బొమ్మల వలె. కుటుంబాన్ని 2 చెట్లతో పోల్చినాడు దేవుడు గారు. ఏమిటి అర్థమవుతుందో? ఒక కుటుంబాన్ని 2 చెట్లతో పోల్చుకున్నాడు. భార్యను దేనితో పోల్చుకున్నాడండి? ద్రాక్ష ఒలితో పోల్చుకున్నాడు. పిల్లలు ఒలివ చెట్టుతో పోతాడు. ఈ 2 పవిత్రమైనదే అర్థం చేసుకున్నాడు. ఈ ఒలివ చెట్టు పవిత్రమైనదే, ద్రాక్ష చెట్టు కూడా పవిత్రమైనదే. కాబట్టి ఒక కుటుంబాన్ని ఈ రెండు చెట్లతో పోల్చున్నాడంటే ఎంత పవిత్రంగా కాకపోతే ఈ 2 చెట్లతో పోల్చుతాడండి. ముఖ్యంగా భార్యను పోల్చుతున్నాడేమని, నీలో నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండు. ఎందుకు ఆ ద్రాక్ష వలితో పోల్చాడంటే అంత పవిత్రత ఉంది ద్రాక్ష చెట్టు. ద్రాక్ష ఒలికి అంత పవిత్రత ఉంది, ద్రాక్ష రసానికి అంత పరిశుద్ధత ఉంది. కాబట్టి ఆనాడు లేకపోతే ఈనాడు భార్యలను ద్రాక్ష ఒలితో పోల్చున్నాడు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా గర్వపడవలసిన విషయం ఇదండి. ప్రతి స్త్రీ కూడా గర్వపడాలి ఈ వాక్యాన్ని బట్టి. ఎందుకంటే స్త్రీని దేనితో పోల్చున్నాడు? ద్రాక్ష ఒలితో పోల్చున్నాడు. ప్రతి స్త్రీని, సమాజంలో ఉన్న ప్రతి స్త్రీని కూడా ద్రాక్ష ఒలితో పోల్చున్నాడు. అర్థమైంది? ద్రాక్ష చెట్టు అంత పవిత్రమైంది కాబట్టి స్త్రీ కూడా అంత పవిత్రమైన ఉద్దేశంతో, స్త్రీ కూడా అంత పరిశుద్ధమైన ఉద్దేశంతో ఆ స్త్రీని, భార్యను ద్రాక్ష ఒలితో పోల్చున్నాడు. మరి ఇటువంటి దాన్ని మనం ఎంతగా నిలబెట్టుకోవాలండి? ఇటువంటి మంచి గుణాలు గుణగలిగినటువంటి చెట్టు గురించి తెలియజేసినాడు. కాబట్టే ప్రభువు వారు చేసినాడు. ఏదో ఉపమానం చెప్తే నువ్వు ద్రాక్ష చెట్టునే చెప్పేవాడు. ఇది ఒక మనిషికి ఒక ద్రాక్ష చెట్టు ఉండేను, ఒక మనిషి ద్రాక్ష చెట్టు నాటేను, ఎరువు వేసాను. ఏ ద్రాక్ష చెట్టు గురించి చెప్పాలా? ఏ వేరే చెట్టు గురించి చెప్పవచ్చు ఉపమానం? ఎందుకంటే ఈ ద్రాక్ష చెట్టులో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి. కాబట్టి ఆ మంచి గుణాలు చెట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. జ్ఞాపకం చేసుకోవడం లేదా? ఇంకో మాట చెప్పి నేను ముగిస్తా. ఎందుకు ఈ ద్రాక్ష గురించి మరీ నొక్కి చెప్పాడంటే అందులో ఉన్న పవిత్రత గురించి తెలుసుకొని పరిశుద్ధ గ్రంథంలో ద్రాక్ష చెట్టు గురించి మాట్లాడుకుంటున్నాడు. మీరు ఒక ఉపమానం ఉంది అక్కడ. నువ్వు అసలు ధనవంతుల ఆలోచన గురించి, ధనవంతుల ఆలోచన వస్తే ఆ డబ్బు చెప్పను. ఒకసారి నేను డబ్బు చెప్పి నేను చెప్తాను. ధనవంతుడు ఒకడు నేను, దరిద్రుడైన లాభం నేను. ధనవంతుడు పేరు చెప్పకుండా దరిద్రుల లాభం పేరు చెప్పాడు కదా. ధనవంతుడు ఒక నేల కదా, వాని పేరు ప్రస్తావించకుండా దరిద్రుడు లాభం పేరు ప్రస్తావించాడు. ఎందుకు? వాడు అపవిత్రుడు కాబట్టి. ఎవడు? ధనవంతుడు అపవిత్రుడు కాబట్టి వారి పేరు ప్రస్తావించడానికి దేవుడు ఇష్టపడదు. కానీ దరిద్రుడు లాభం పరిశుద్ధుడు కాబట్టి అతని పేరు ప్రస్తావించాడు. అట్టనే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చెట్ల యొక్క గుణాలను బట్టి, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చెట్ల యొక్క గుణాలను బట్టి ఆ చెట్ల పేర్లను ప్రస్తావించుకుంటూ వచ్చాడు. అర్థమైందంటే జ్ఞాపకం చేసుకోవడం లేదా? మొట్టమొదటిగా బైబిల్లో ఏ చెట్టు పరిచయం చేసినట్టు తెలుసునండి? బైబిల్లో ఏ చెట్టు పరిచయం చేసిన మొట్టమొదటిగా ఆయన చెట్టు సృష్టించినాడు కదా. ఆయన సృష్టించినటువంటి వాటిలో మొట్టమొదటిగా బైబిల్లో మనకు తెలిస్తే ఏ చెట్టు గురించి ప్రస్తావించాడు? మొట్టమొదటిగా చెట్టు గురించి ప్రస్తావించాడు. ఏంటా చెట్టు? ఒలివ చెట్టు. ఒలివ చెట్టుతో స్టార్ట్ చేసినాడు. ఆ చెట్ల పేరు మొదలుపెట్టాడు.
చెట్టుతో పరిచయం కారణం ఏంటంటే ఈ చెట్లని ఎందుకు పరిచయం చేసినంటే ఇవి పరిశుద్ధమైనవి, అందులో ఉన్నావు విధానం చేస్తుంది. బైబిల్ గ్రంథంలో నీ పేరు లిఖించబడిందో విధానం చేస్తుంది. లిఖించాలి. బైబిల్లో నీ పేరు లిఖించేటట్టుగా నీ ప్రవర్తన ఏదో వచ్చినామో పోయినామన్నదో కాకుండా బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ పేరు లిఖించినట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. ఈ ద్రాక్ష చెట్టు యొక్క పేరు ఎంత లిఖించబడిందో, ఒలివ చెట్టు యొక్క పేరు ఎంత లిఖించబడిందో అట్లా నీ పేరు కూడా లిఖించబడినట్టుగా నీ ప్రవర్తన కావచ్చు. అటువంటి ప్రవర్తన, మంచి ప్రవర్తన ఉంటే దేవుని వల్ల మీ కుటుంబాన్ని ఆశ్రయిస్తాడని ఈ కొద్ది మార్చాన్ని మనం చేసి చూపిస్తున్నాం. దేవుడు దీవించి